హలో హాయ్ నమస్తే అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రేణుక. చికెన్ కర్రీ చేస్తున్నానండి. అందుకోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 4 కట్ చేసి వేసాను. ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసానండి. వేగుతున్నాయి. ఈ లోపు చికెన్ తీసుకున్నానండి. ఉప్పు, పసుపు, నిమ్మకాయ చికెన్లో వేసి శుభ్రంగా కలిపి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటే ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకుందామండి. ఆల్రెడీ దీనిలో ఒకసారి నేను మిక్సీలో వేసాను. 13-14 బాదం పప్పులు తీసుకోండి. ఇప్పుడు కరివేపాకు కడిగాం కదా, అందుకే ఇలా కరివేపాకు అతుక్కుపోయింది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి. చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ ఒకటి వలిచేసి సగం వేసుకోండి. అవంతా మిక్సీ చేసుకోవాలండి. ఈ లోపు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇవి మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ వేయకుండా చేసాము. అదంతా తీసుకుని ఇప్పుడు మగ్గిపోయిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలో వేసేసుకుందాం. వేసుకొని ఇది బాగా కలపాలండి. ఇందులో మనం వాటర్ ఇది మొత్తం కలిపేసుకుని కలపాలండి, ఎక్కడా ఉండలు లేకుండా. హెల్త్కి మంచిది కదండి. పిల్లలు విడిగా మనం కరివేపాకు వేసినా తినరు, తీసేస్తారు. బాదం పప్పు నానబెట్టినా పిల్లలు తినరు తొందరగా. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏదో ఒక రకంగా అందాలి కాబట్టి ఇలా చేసుకోవచ్చు. విడిగా తిన్నప్పుడు చిన్న చిన్న టెక్నిక్ ఫాలో అవుతే చిన్న టిప్స్ అండి ఇలాంటివి. అంతకుమించి ఏం కాదు. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఇదంతా చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అడుగు పడుతుంది, ఎందుకంటే మనం అది బాదం పప్పు తొందరగా అడుగు పడుతుందండి. పౌడర్ కదా. చికెన్ శుభ్రంగా వాష్ చేసాం కదండి. ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి అది ఇందులో వేసేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. లాస్ట్లో ఒక 1/2 స్పూన్ వేసానండి. మొత్తం 1.5 స్పూన్ సాల్ట్ పడుతుంది దీనికి, పింక్ సాల్ట్. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. మొత్తం ఈ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం శుభ్రంగా కలిపేసుకోండి. కొంచెంసేపు మూత పెట్టేసేయండి, మగ్గుతుంది. అంతా మగ్గి ముక్కలకు పడుతుందండి. మగ్గిపోయింది, తీసి ఒకసారి కలపండి. అడుగు పట్టకుండా ఒకసారి కలిపి 2 స్పూన్లన్నర కారం పడుతుందండి. ఈ స్పూన్తో నేను ఒక 2 స్పూన్లన్నర వేసాను కారం. ఒకసారి కలిపేసేయండి. అర కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. మగ్గిందండి. కారం కూడా ఇలా కారం వేసిన తర్వాత కూడా 1 నిమిషం మూత పెడితే మొత్తం అంతా వాటికి పడుతుంది, ముక్కలకు పడుతుందండి. నేను ఒక 400 ml వాటర్ వేసాను.
ముందుగానే ఉడికించి ఉంచానండి ఎగ్స్. వాటిని ఇలా పేర్ చేసుకోవాలి కర్రీలో. 4 ఎగ్స్ వేసాను. ఎక్కువగా తిప్పినా విడిపోతాయండి గుడ్లు. సాల్ట్ చూసుకున్నానండి, తగ్గింది. అందుకే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసాను. మీకు ముందే చెప్పాను కదా స్పూనున్నరని. ఫస్ట్ స్పూన్ వేసా. ఇది ఒక 1/2 స్పూన్ అండి. కరెక్ట్గా స్పూనున్నర పట్టింది. అయిపోయిందండి కర్రీ. ఇది వేడి వేడిగా తింటే తొందరగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, హెల్త్కి కూడా మంచిది. శీతాకాలంలో వేడివేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లగా తినలేం కదా. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే రైస్లోకే కాదండి, ఈ కూర చాలా బాగుంది. ఎంత బాగుందంటే టేస్ట్ నేను చెప్తే మీకు తెలియదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు కరెక్ట్ టైంకే వండుతానండి. ఎప్పుడు ముందు చేయను, వంట ముందు చేయను. ఒక తింటాం అనగా ఒక 1/2 అవర్ ముందే స్టార్ట్ చేస్తాను అంతే. అందుకని ఇలా అవ్వగానే వెంటనే పెట్టేస్తానండి ప్లేట్లో. చెప్పాను కదండి ఒక రైస్లోకి కాదని. పుల్కా చేశానండి నైట్. పుల్కాలోకి కూడా చాలా బాగుంది టేస్ట్. చపాతీ కూడా చేశాను, అంటే ఒకళ్ళకి చపాతీ ఒకళ్ళకి పుల్కా ఇలా చేశానండి. చాలా చాలా బాగుంది టేస్ట్, అద్భుతంగా ఉంది. ఇలా చపాతీ, పుల్కా, రోటీ, బిర్యానీలో కూడా బాగుంటుందండి ఈ కర్రీ. రాగి సంకటంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన పాత వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. ఫస్ట్ చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. పుల్కాలోకి చక్కగా ఈవినింగ్ ఈ కర్రీ వేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. మీకు ఎలా నచ్చిందా లేదా? రైస్లోకి బాగుంటుంది అనుకుంటున్నారా? ఇలా పుల్కాలోకి, చపాతీలోకి బాగుంటుందా? ఒకసారి కామెంట్ చేయండి, మర్చిపోకండి. బాయ్, ఐ లవ్ యూ.